హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం రామగుండంలో ఉన్నటువంటి RFCL రామగుండం ఫెర్టిలైజర్ అండ్ కెమికల్ లిమిటెడ్ నుంచి మనకు మరొక మంచి నోటిఫికేషన్ అయితే రిలీజ్ కావడం జరిగింది. సో దీని గురించి ఈరోజు మార్నింగ్ మనకు ఈనాడు న్యూస్ పేపర్లో పేపర్ ప్రకటన కూడా ఇచ్చారు. సో ఇంతకు ముందే దీనికి సంబంధించినటువంటి అఫీషియల్ PDF అనేది వెబ్సైట్లో అప్డేట్ చేయడం జరిగింది. సో దీనికి ఎవరు అప్లై చేసుకోవచ్చు అనేటువంటి పూర్తి వివరాలు ఈ వీడియోలో అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. చూసే ప్రతి ఒక్కరు వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి. మీకు యూజ్ అయ్యే ప్రతి ఇన్ఫర్మేషన్ మన ఛానల్ ద్వారా అందించడం జరుగుతుంది. చాలామంది వీడియోస్ని చూస్తున్నారు, ఇన్ఫర్మేషన్ తీసుకుంటున్నారు, కానీ లైక్ చేయట్లేదు. ఖచ్చితంగా లైక్ చేయండి. మీరు ఇచ్చేటువంటి లైక్స్ మోటివేషన్ అండ్ ఎంకరేజింగ్గా ఉంటాయి. సో ఇది ఎవరికైతే యూజ్ ఉంటుందో వారికి షేర్ చేయండి. ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. రెగ్యులర్గా మీకు జాబ్ అప్డేట్స్ అంతాయి. రీసెంట్గా వచ్చినటువంటి ప్రతి నోటిఫికేషన్ మన ఛానల్లో అప్డేట్ చేయడం జరిగింది. ఇంకా ఎవరైనా వీడియో చూడకుంటే చూసి వాటి కనుక మీకు ఎలిజిబిలిటీ ఉంటే అప్లై చేసుకోండి. సో లింక్స్ అని కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. అండ్ టెలిగ్రామ్ గ్రూప్లో కూడా జాయిన్ కండి. రెగ్యులర్గా దాంట్లో జాబ్ అప్డేట్స్ అనేవి షేర్ చేస్తున్నాను. మీకు చాలా యూజ్ ఉంటుంది. ఫ్రెండ్స్, ఇక్కడ ఇన్ఫర్మేషన్ కనుక చూసినట్లయితే మనకు పెద్దపల్లి జిల్లాలో ఉన్నటువంటి ఈ రామగుండం ఫెర్టిలైజర్ అండ్ కెమికల్ లిమిటెడ్ నుంచి మనకు ఒక 4 రకాల ఉద్యోగాల భర్తీ కోసం మనకు నోటిఫికేషన్ అయితే జారీ చేయడం జరిగింది. ఇక్కడ వేకెన్సీస్ చాలా తక్కువ ఉన్నప్పటికీ చాలా మంచి ఉద్యోగాలు. ఇవన్నీ మనకు పర్మనెంట్ ఉద్యోగాలు. మినిమం మీకు స్టార్టింగే 60,000 వరకు శాలరీ ఉండేటువంటి ఛాన్స్ అయితే ఉంటుంది, అన్ని అలవెన్సెస్ కలుపుకొని. ఇక్కడ చూసినట్లయితే మొత్తం మనకు మేనేజ్మెంట్ ట్రైనీకి సంబంధించినటువంటి ఉద్యోగాలను అయితే భర్తీ చేస్తున్నారు. మేనేజ్మెంట్ ట్రైనీ కెమికల్ విభాగంలో 2 పోస్టులు ఉన్నాయి. అదేవిధంగా మేనేజ్మెంట్ ట్రైనీ కెమికల్ ల్యాబ్ విభాగంలో 2 పోస్టులు, అండ్ ఇంకా అదేవిధంగా ట్రైనీ HR విభాగంలో 1 పోస్ట్ ఉంది, అండ్ అదేవిధంగా వెల్ఫేర్ విభాగంలో 1 పోస్ట్ ఉంది. సో వీటికి సంబంధించి 40,000 నుంచి 1,40,000 వరకు అయితే శాలరీ అయితే ఉండడం జరిగింది. చాలా మంచి ఉద్యోగాలు. సో వీటికి సంబంధించినటువంటి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఒకసారి చూద్దాం ఇక్కడ. సో ఇక్కడ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ కనుక మీరు చూసినట్లయితే ప్రతి పోస్టుకు 18 to 27 ఇయర్స్ మధ్య ఉన్నటువంటి అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. దాంతోపాటుగా మీకు యాజ్ ఫర్ గవర్నమెంట్ రూల్స్ ప్రకారం ఉన్నటువంటి ఏజ్ రిలాక్సేషన్స్ అయితే వర్తిస్తాయి. ఇక్కడ మేనేజ్మెంట్ ట్రైనీ కెమికల్ విభాగంలో కనుక చూసుకుంటే సో ఇక్కడ ఫుల్ టైం రెగ్యులర్ ఇంజనీరింగ్ డిగ్రీ బీటెక్ లేదా బీఈ బీటెక్ ఆర్ BSc ఇంజనీరింగ్ చేసినటువంటి అభ్యర్థులు, కెమికల్ ఇంజనీరింగ్ చేసిన అభ్యర్థులు కూడా అప్లై చేసుకోవచ్చు. మీరు ఆ కెమికల్ విభాగంలో చేసినటువంటి అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. లేకుంటే కెమికల్ టెక్నాలజీ చేసినటువంటి అభ్యర్థులు విత్ 60% మార్క్స్ ఉండాలని చెప్పేసి మెన్షన్ చేశారు మనకి ఏదైతే పోస్ట్ కోడ్ 1కి సంబంధించి. అండ్ ఇక కెమికల్ ల్యాబ్ ట్రైనింగ్కి సంబంధించిన ఉద్యోగాలు ఇంకా చూసుకుంటే మనకు 18 to 27 ఇయర్స్, ఫుల్ టైం రెగ్యులర్ MSc కెమిస్ట్రీ చేసిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. 60% మార్క్స్ అయితే ఉండాలి. చాలా మంచి అవకాశం. ఇట్లా మనకు MSc కెమిస్ట్రీ తోటి చాలా తక్కువ ఉద్యోగాలు అయితే వస్తుంటాయి. సో ఎవరైనా ఈ MSc కెమిస్ట్రీ విత్ 60% ఉన్న అభ్యర్థులు కంపల్సరీ వీటికైతే అప్లై చేసుకోండి. చాలా మంచి ఉద్యోగాలు. అండ్ నెక్స్ట్ మేనేజ్మెంట్ ట్రైనీ HR విభాగంలో కనుక చూసినట్లయితే మీకు మినిమం 60% మార్క్స్ ఇన్ 2 years ఫుల్ టైం MBA లేదంటే PG డిగ్రీ ఆర్ డిప్లొమా ఫ్రమ్ ఎనీ యూనివర్సిటీ అని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది. UGCR CTE అని చెప్పేసి ఈ పర్టికులర్ యూనివర్సిటీ నుంచి కనుక మీరు ఈ డిగ్రీ కనుక చేసినట్లయితే మీరు వీటికి అప్లై చేసుకోవచ్చు. HR విభాగంలో మనకు 1 పోస్ట్ అయితే ఉంది. 18 to 29 ఇయర్స్ అయితే దీనికి ఏజ్ రిలాక్సేషన్ ఇచ్చారు. ఇక లాస్ట్ 4th వన్ కనుక చూసుకుంటే మేనేజ్మెంట్ ట్రైనీ వెల్ఫేర్ విభాగంలో మనకు 1 పోస్ట్ ఉంది. దీనికి ఫుల్ టైం రెగ్యులర్ డిగ్రీ ఇన్ ఆర్ట్, సైన్స్, కామర్స్. సో డిగ్రీలో ఈ 3 విభాగాల నుంచి డిగ్రీ కంప్లీట్ చేసిన అభ్యర్థులు ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. వాటితో పాటుగా ఇక్కడ మనకు రెగ్యులర్ PGలో మీకు PG డిప్లొమాలో 60% మార్క్స్ ఉండాలని చెప్పేసి అయితే ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. సో ఒకసారి వీటికి సంబంధించినటువంటి PDF కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, మీరు చెక్ చేయండి. సో చాలామందికి ఈ PG చేసి కెమిస్ట్రీ చేసిన అభ్యర్థులు ఉంటారు కనుక వారు అయితే దీనికి కంపల్సరీ అప్లికేషన్ పెట్టుకోండి. చాలా మంచి అవకాశం. ఇటువంటి నోటిఫికేషన్ మనకు రేర్గా వస్తుంటాయి. సో వీటికి సంబంధించినటువంటి అమౌంట్ కనుక చూసుకుంటే అప్లికేషన్ ఫీజు కనుక చూసుకుంటే 700 రూపీస్ అనేటువంటిది మనకు ఇక్కడ దీని యొక్క అప్లికేషన్ ఫీజు అయితే ఇవ్వడం జరిగింది. అండ్ వీటికి సంబంధించినటువంటి సెలెక్షన్ ప్రాసెస్ కూడా చూద్దాం. నేను నోటిఫికేషన్ PDF అనేది కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. మీరు ఆన్లైన్ విధానంలో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్ మంత్ అంటే ఈ మంత్ 23rd వరకు అయితే లాస్ట్ డేట్ ఇచ్చారు. ఇక్కడ దాని యొక్క ప్రాసెస్ కూడా అయితే మీకు ఇవ్వడం జరిగింది. ఏ విధంగా ఆన్లైన్లో అప్లై చేసుకోవాలనేటువంటి వివరాలు అయితే ఇచ్చారు. సో మీకు దీనికి సంబంధించి ఆన్లైన్ ఎగ్జామ్ ఉంటుంది, సెలెక్షన్ ప్రొసీజర్, అండ్ అదేవిధంగా పర్సనల్ ఇంటర్వ్యూ ఉంటుంది. ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు. ఆన్లైన్ టెస్ట్ వచ్చేసి 80% మార్క్స్కు కండక్ట్ చేస్తారు. 20% వచ్చేసి మీకు పర్సనల్ ఇంటర్వ్యూ ఉంటుంది. మొత్తం 100 మార్క్స్ కానీ దీని యొక్క ఫైనల్ సెలెక్షన్ అనేది ఉంటుంది. సో వీటికి సంబంధించినటువంటి డేట్స్ కనుక మనం చూసుకుంటే ఇంపార్టెంట్ డేట్స్ కనుక చూసుకుంటే సో మనకు ఈరోజు దీనికి సంబంధించి అయితే PDF అయితే అప్డేట్ చేశారు. రేపటి నుంచి మీరు ఆన్లైన్లో అప్లై చేసుకోవచ్చు. అండ్ ఈ మంత్ 23rd అనేది లాస్ట్ డేట్ ఇచ్చారు. సో ప్రతి ఒక్క అభ్యర్థి దీనికి ఎలిజిబిలిటీ ఉన్నటువంటి ప్రతి ఒక్క అభ్యర్థి వీటికైతే అప్లై చేసుకోండి. అండ్ ఇంకెవరికైనా ఇది యూజ్ ఉంటే వారికి షేర్ చేయండి, వారైనా అప్లై చేసుకుంటారు. సో PDF కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి అయితే చెక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ ఎవరీవన్.